నమస్కారం గంప నాగేశ్వర్ గారు. నమస్తే నారాజ్ గారు. రియల్ ఎస్టేట్ క్లాసెస్ మీరు ఇస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నానండి. కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది 17th నుంచి అయితే సమ్మర్లో మనీ ఎర్నింగ్ మీద రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. దాంతో రియల్ ఎస్టేట్లోనే డబ్బు ఉంటుంది, బిజినెస్ కూడా అక్కడే నడుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అవును. కెరీర్ ఆపర్చునిటీగా రియల్ ఎస్టేట్ కనుక చూస్ చేసుకుంటే, ఎందుకంటే పిల్లలది ఇప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి వన్స్ ఒకసారి అటెంప్ట్ చేసి వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రియల్ ఎస్టేట్ని కనుక కెరీర్ ఆపర్చునిటీ కింద తీసుకుంటే ఎటువంటి అవకాశాలు ఉంటాయి, అండ్ మీరు పర్టికులర్గా వాళ్ళకి సంబంధించి ఏం నేర్పిస్తారు, అండ్ అవకాశాలను ఎలా వాళ్ళకి అందిపించుకునేలా చేస్తారు, బయట రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మార్కెట్ విషయంలో కూడా ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కెరీర్గా ఎంచుకోవడం అంటే మీకు ధైర్యం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఇంతవరకు ఏం పడ్డాడు అంటే బ్రోకర్ అని పడేది. బ్రోకర్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఒకప్పుడు జరిగేది, ప్రస్తుతం జరుగుతుంది బ్రోకర్ రియల్ ఎస్టేట్ కాదు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్. కాబట్టి ఈ కార్పొరేట్ పర్సన్లే ఉంటారు కాబట్టి కెరీర్గా ఎంచుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే పెట్టుబడి పెట్టేది కాదు, దీనికి నేర్చుకోవడానికి పెద్దగా అక్కర్లేదు. మా 5-6 రోజుల కోర్సు నేర్చుకొని తర్వాత ప్రాక్టీస్ చేసి చాలు. అయితే దీంట్లో నిత్య విద్యార్థిగా ఉండాల్సిన అవసరం అదే. నిత్య విద్యార్థిగా ఉండాలి, అనుభవాలు పొందాలి. నో అనడం సులభంగా వినడం నేర్చుకోవాలి. నో వినడం అనడం కాదు, వినడం సులభంగా నేర్చుకోవాలి, వినడం నేర్చుకోవాలి. దట్స్ ఇట్. దీస్ ఆర్ ది మినిమం క్వాలిఫికేషన్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్. మరి దీంట్లో సమ్మర్లోనే కాదండి, వింటర్లో చేయొచ్చు, రెయినీలో చేయొచ్చు, ఎనీ టైం చేయొచ్చు. ఇది ఎందుకోసం అంటే భూమి ఉన్నంత వరకు భూమికి డిమాండ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు, టాప్ మోస్ట్ రిచ్ పీపుల్ ఎక్కడి నుంచి అయ్యారంటే రియల్ ఎస్టేట్ నుంచి అయ్యారు. కావాలంటే బుక్స్లో చదవండి, ఎక్కడ చదవండి. ఎందుకంటే భూమి రేటు పెరిగినంతగా ఫాస్ట్గా ఏ బంగారానికి పెరగలేదు, ఇంకా దేనికి కూడా పెరగలేదు. దేంట్లోనే రిస్క్తో కూడుకున్నదే ఉంది, కానీ రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఈజ్ ఓన్లీ ద బ్యూటిఫుల్ వండర్ఫుల్ టు ద రియల్ ఎస్టేట్. కాబట్టి రిస్క్ లేదు, ఎందుకంటే గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ మన చేతిలో ఉంటుంది. కాబట్టి నీకు సేఫ్టీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇల్లు కట్టుకోవడానికా, తర్వాత అమ్ముకోవడానికా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసమా నువ్వు కొంటున్నావు అంటే ఇక్కడ ఇన్వెస్టర్ సేఫ్. తర్వాత ఇది అందరూ ల్యాండ్ వెంచర్ చేసిన వాళ్ళు అమ్మలేరు, వాళ్ళు వెంచర్ వేయడంలో ఎక్స్పర్ట్, దాన్ని డెవలప్ చేయడంలో ఎక్స్పర్ట్. వీళ్ళు కొనేవాళ్ళు ఉన్నారు. ఇద్దరిని కలిపేవాడే రియల్ ఎస్టేట్ బిజినెస్ అసోసియేట్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అనొచ్చండి. బట్ అమెరికా లాంటి నగరంలో, అమెరికా లాంటి దేశంలో బ్రోకర్స్ అంటారు అఫీషియల్గా. మనం ఇక్కడ అంటే కొద్దిగా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు. నో ప్రాబ్లం, ఓకే. సో ఇది విద్య నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. మీరు ఏ చదువు చదివినా సరేనండి, మీరు ఏమని చదవండి. మీరు Group 2 ప్రిపేర్ అవుతున్నారా, Group 1 ప్రిపేర్ అవుతున్నారా, ఇంకేమైనా ప్రిపేర్ అవుతున్నారా, ఏమైనా చేయండి. 1-2 నెలలు ఈ సమ్మర్లో కూడా ఈ పని మీరు చేయొచ్చు కావాలంటే. అది కూడా మీ చదువును ఆపి చేయొద్దండి. చదువును నడిపిస్తూ, మీ ఉద్యోగం నడిపిస్తూ, మీ ప్రైవేట్ జాబ్ నడిపిస్తూ, మీ షాపును నడిపిస్తూ కూడా చేయొచ్చు. ఇది దీనికోసము రోజు 4 గంటలు మినిమం, అది మార్నింగ్ 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నెట్వర్కింగ్ చేసి ఎలా చేయాలో మేము నేర్పిస్తాం. నెట్వర్కింగ్ చేసి సండే ఫుల్ వర్కింగ్ డే అండి. సండే ఫుల్ వర్కింగ్ డే. అక్కడ సైట్కు మీ కస్టమర్ను, క్లయింట్స్ను, ఇన్వెస్టర్స్ను, ప్రాస్పెక్టివ్ బయర్స్ను తీసుకెళ్ళాలి అక్కడికి. అంతే మీ జాబు. ఆ తీసుకెళ్ళడానికి కూడా మీ కారు వాడక్కర్లేదు. ఆ రియల్ ఎస్టేట్ ఎవరైతే వ్యాపారి ఉన్నాడో వారే కారు అరేంజ్ చేస్తారు, మీకు భోజనం కూడా అరేంజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఇంకా కొంతమంది ఈ మధ్యలో ఒక సిల్వర్ కాయిన్ కూడా ఇస్తారు. కప్పులు వెళ్తే భార్యాభర్తలు ల్యాండ్ చూడడానికి వెళ్తే కొనుక్కున్న సరేనండి, ఒక 10 గ్రాముల సిల్వర్ కాయిన్ ఇస్తారు. మరి ఇటువంటి అద్భుతమైన ఉన్నప్పుడు మీరు చేయడంలో తప్పేం లేదు కదా. ఎనీబడి కెన్ టేక్ ఇన్ ద ప్రొఫెషన్. మీరు 60 ఏళ్ళు దాటిపోయింది, మీరు వృద్ధులు అనవద్దండి, ఎందుకంటే నేను కూడా 60 దాటాను. ఓకే. సో ఎప్పుడైతే దాటిందో మీరు చాలా టైం ఉంది, మీకు లాట్ ఆఫ్ కంటాక్ట్స్ ఉన్నాయండి. 60 దాటిందంటే రిటైర్ అయిపోయారని ఇంట్లో కూర్చోకండి. యూ కెన్ స్టార్ట్ దిస్ బిజినెస్. బికాస్ పిల్లలు చేయడం గొప్ప కాదండి, వాళ్ళు ఎలాగో పరిగెత్తుంటారు. మీరు ఒక అనుభవజ్ఞులు కాబట్టి మీరు కూడా వ్యాపారం రావచ్చు. నేను చెప్తున్నానండి, మీరు దయచేసి నేను మనం మాట్లాడిన దాంట్లో మీ మనసు నొప్పిస్తే క్షమించండి. మీ సర్వీస్ మొత్తంలో సంపాదించింది, ఒక 30 ఏళ్ళ సర్వీస్ చేశారనుకోండి, 35 ఏళ్ళ సర్వీస్ సంపాదించింది మీరు నెక్స్ట్ 2-3 ఏళ్ళు సంపాదిస్తారండి. ఇఫ్ యూ ఆర్ అబౌవ్ 60. ఎస్, ఐ కెన్ గ్యారంటీ. 60 ఏళ్ళ వయసులో మీరు 30 ఏళ్ళుగా పనిచేసిన ఇల్లు కట్టుకున్నారో లేదో తెలియదు, కానీ ఓ పెద్ద విల్లా కొనుక్కుంటారు, రిచ్గా ఉంటారు. ఈ టైంలో మీరు మీ డ్రీమ్ కార్ కూడా కొనవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ ప్రెజెంట్లీ అండ్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ అండి. మీరు దీంట్లో మనం ఎవరికో చెప్పాల్సింది, ఎవరు చేయాల్సింది కాదు. మీరు నమ్మింది అమ్మాలి అంతే. ఏదైతే చూస్తున్నారో చెప్పాలి. మీరు 60 ఏళ్ళ వయసులో ఎక్కున్నారు కదా,
మీ అనుభవంతో చూశారు కదండి ఎక్కడెక్కడ ఎంత పెరిగిందో రేటు. మీరు చెప్తే ఈజీగా నమ్ముతారు. ఎందుకు? ఉన్న విషయం చెప్తారు కాబట్టి, అనుభవంతో చెప్తారు కాబట్టి. సో ఇక్కడ విద్యార్థులు రావచ్చండి, అన్ఎంప్లాయీస్ రావచ్చు, అండర్ ఎంప్లాయీస్ రావచ్చు, ఆర్ పార్ట్ టైం ఎంప్లాయీస్ రావచ్చు, బిజినెస్ పీపుల్ రావచ్చు, గృహిణులు రావచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు నా మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ అబౌవ్ 60 ఆల్సో యూ కెన్ జాయిన్ దిస్ బిజినెస్. If you are retired, please join this business. If you are government employee retired, please join this business. Private employee, come on, join this business. ఇక్కడ వచ్చేయండి, అద్భుతంగా బాగుంటుంది. మీకు దీంట్లో అలసిపోయేది ఏం లేదు. ఓన్లీ కనెక్షన్స్, కంటాక్ట్స్. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను దేని గురించి. నేను నా బృందం పక్కా నేర్పిస్తాము, చక్కగా నేర్పిస్తాము. అవన్నీ విషయాలు నేర్చుకొని మీరు చేయండి. జస్ట్ దీనికోసం కోర్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. మీరు నేర్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. క్వాలిఫికేషన్ ఏమన్నా ఉండాలా సార్? అంటే మాట్లాడచ్చు చాలు, అంతే. క్వాలిఫికేషన్ మాట్లాడితే చాలు. నిన్న ఒక వర్క్షాప్ అయిందండి నాగోల్లో. ఒక అబ్బాయి మాట్లాడండి, యూ డోంట్ హ్యావ్. నేను ఐ వెంట టు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, వై అన్న ఆయన సైకిల్తో చెప్తున్నాడు, దిస్ ఈస్ ది బెస్ట్ బిజినెస్ ఐ హావ్ ఎర్న్డ్ అండ్ ఐ ఆల్రెడీ మేడ్ మనీ అని చెప్పాడు నాకు ఈ అబ్బాయి. ఏందైనా సైకిల్తో ఎక్స్ప్లెయిన్ చేశాడండి. అంటే నోటి మాట రాని వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు రారండి? రండి, చాలా బాగుంటుంది. సో ఎనీబడి కెన్ మేక్ ఇట్ అండి. కాబట్టి టుడే మై ఎంఫసిస్ ఆన్ ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్లీజ్ జాయిన్. ఎలా సార్ ఈ క్లాసెస్ ఏ విధంగా ఉండబోతాయి? ఎన్ని డేస్ ఉంటాయి? మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, దిస్ ఈజ్ ది లాస్ట్. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను మళ్ళీ. అంటే వెళ్ళిపోవడం అంటే పర్మనెంట్ కాదు. తానా వాళ్ళు, నాట్స్ వాళ్ళు పిలిచారు, మళ్ళీ 2-3 నెలల తర్వాత వస్తాను. కాబట్టి అంతలోపల ఏం చేస్తున్నా అంటే, ఈ సమ్మర్ కోచింగ్ లాగా సమ్మర్ మేకింగ్ మనీ, ఏమండి సమ్మర్లో హౌ టు మేక్ మనీ అనే దాని మీద మెయిన్గా 17th ఆఫ్ దిస్ మంత్ ఏప్రిల్ 17 స్టార్ట్ చేస్తున్నాను. ఏప్రిల్ 17 నుంచి 17, 18, 19, 20, 21 ఈ 5 రోజులు ఆన్లైన్లో ఉంటుంది. 5 రోజులు 5 నిష్ణాతులతో నేను ఉంటాను లైన్లో, ఆన్లైన్లో జూమ్ ద్వారా 5 స్పెషలిస్టులను లేదా ఒకరితో 2-3 మంచి క్లాసులు మీకు చెప్పిస్తాను. డిటిసిపి అంటే ఏంది, హెచ్ఎండిఏ అంటే ఏంది, వైటీడీఏ అంటే ఏంది, అసలు ఈ ల్యాండ్ అంటే ఏంది, ఎకరాలు అంటే ఏంది, గజాలు అంటే ఏంది, గుంటలు అంటే ఏంది, ఇవన్నీ మీకు మొత్తం దాని నుంచి మొదలు పెడితే ఏరియా ఎలా ఉంటుంది, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎల్పి నెంబర్ ఏంటి, ఇది మొత్తం మీకు అవగాహన కలిగించే విధంగా చెప్తాం. 5 రోజుల తర్వాత శనివారం, దట్ ఈస్ 22nd, ఓకే, మనము ఫిజికల్గా కలుస్తామండి. ఫిజికల్గా వీ విల్ మీట్ వన్ ప్లేస్, ఓకే. ఆ రోజు మీకు బిజీ ఉంటే ఇంకో రోజు పెట్టుకుంటాం, ఓకే. అది ముందు మనము డిసైడ్ చేసుకుంటాం. ఆ రోజు మనం కలిసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను మీతో పాటు, నేను మా బృందం ఉంటుంది. వీ విల్ టీచ్ యూ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, అన్నీ కూడా నేర్పిస్తాం. దాని తర్వాత 23 అంటే ఏప్రిల్ 23 నాడు సండే సైట్ మేళా ఉంటుంది, సైట్ విజిట్స్ ఉంటాయి. మీరు మాకు చెప్తారు, సార్ మాకు ఏరియాలో వెళ్ళాలనుకుంటే షాద్నగర్ సైడా, బెంగళూరు హైవేనా, విజయవాడ హైవేనా, బాంబే హైవేనా, నేను నాకున్న కంటాక్ట్స్తో ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడి మీకు సైట్ విజిట్కు పంపిస్తాను. మీ ఓన్ ట్రావెల్, మీ ఓన్ కార్ కానీ వీలుంటే కొంతమంది వాళ్ళే అరేంజ్ చేస్తారు. బట్ ఐ కెనాట్ గివ్ ఎ వర్డ్. మీరు వెళ్ళి హ్యాపీగా ల్యాండ్ చూడండి. ఇక్కడికి అయిపోదు మిత్రమా, మీరు జస్ట్ బేసిక్ నేర్చుకున్నారు, అయిపోదు. దీని తర్వాత ఒక 5-6 నెలలతో పాటు ఒక గ్రూప్ తయారు చేస్తాను. మీకు 5 పర్మనెంట్ గ్రూప్ ఉంటుంది అనుకోండి, ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఒకరికొకరు మీరు బిజినెస్ పంచుకోవచ్చు, లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు, లీడ్స్ మాట్లాడుకోవచ్చు, కంటాక్ట్స్ షేర్ చేసుకోవచ్చు. మరి ఇంతకుముందు జరిగిన 5 బ్యాచ్లు మీరు అందరు కలిసి ఉంటారు. నేను అప్పుడప్పుడు కొన్ని వ్యక్తిత్వ వికాస క్లాసులు, సేల్స్ మార్కెటింగ్ క్లాసులు అన్నీ కూడా ఉన్నప్పుడు లింక్స్ పంపిస్తుంటాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాను, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. సో దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీతో మీకు చెప్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్, ఈవెన్ మొన్న జరిగిన 5th బ్యాచ్లో కూడా డబ్బులు సంపాదించే మొదలుపెట్టారు. మన 5th బ్యాచ్లో అయితే నారాజు గారు 1 person ఎర్న్ మోర్ దెన్ 5 lakhs ఉన్నాయి. జస్ట్ 15 days బ్యాక్ కాలేదు. ఎలా సంపాదిస్తున్నారు? జస్ట్ సింపుల్ అండి, కనెక్షన్స్ టు క్యాష్, అంతే. వెళ్ళాడు, చూపించాడు, ఈక్వల్ టు క్యాష్. అలా చేయొచ్చండి. అందుకనే దిస్ లాస్ట్ బ్యాచ్, ఫ్రెండ్స్ జాయిన్ విత్ మీ, ఓకే. డెఫినెట్గా సార్. సో ఎప్పుడు డేట్ ఎప్పుడు సార్? ఇది 17th ఏప్రిల్ స్టార్ట్, 17th ఏప్రిల్ నుంచి 21st వరకు ఆన్లైన్ ఉంటుంది. 22nd వాళ్ళు వస్తారంటే హైదరాబాద్ పెడతాము, లేకుంటే అందరు డేట్ తీసుకొని ఒక డేట్ పెట్టుకుంటాము. 23rd మాత్రం సైట్ విజిట్ ఉంటుంది. ఒకవేళ 23rd మీరు సైట్ విజిట్ చేస్తా అంటే 24th క్లాస్ ఉంటుంది. అది నేను దాంట్లో మాట్లాడి పెట్టుకుంటాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంప. నమస్తే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మేబీ ఇదే లాస్ట్ రియల్ ఎస్టేట్ బ్యాచ్ కావచ్చు. స్కిల్స్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ దొరకాలంటే దొరకవు. ఎందుకంటే గంపా గారిది ఒక ఓషన్ లాంటి టీం ఒకటి ఉంది. దాని నుంచి చాలామందికి ఉపాధి అవకాశాలన్నా దొరకవచ్చు, లేదు అనుకుంటే కెరీర్ ప్లానింగ్ అన్నా దొరకవచ్చు, లేదా కొంతమందికి స్వతహాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ వినాలనుకున్నటువంటి వాళ్ళకైనా సరే, లేదు వాళ్ళకి కోచ్లుగా మారాలనుకున్నా సరే, లేదా రియల్ ఎస్టేట్లో రాణించాలనుకున్నా సరే, ఈ క్లాసెస్ అనేవి
వాళ్ళకు ఉండేటువంటి అంటే గంపా గారికి ఉండేటువంటి టీమ్ తోటి కూడా డిస్కస్ చేసి అండ్ మీకు అందుబాటులో ఉండే విధంగా చేస్తారు. ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో చాలా రేర్గా ఎటువంటి క్లాసెస్ అయితే దొరుకుతాయి. అండ్ ఇదే లాస్ట్ బ్యాచ్ అనుకుంటాను ఐ థింక్. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, రియల్ ఎస్టేట్ క్లాస్కి మేము అటెండ్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి మీరు కాంటాక్ట్ నెంబర్ పంపి డీటెయిల్స్ పెడితే నేను గంపా గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.